అక్రమంగా డబ్బులు సంపాదించిన వాళ్ళు జైళ్లలో ఉండాల్సిన వాళ్ళు 90% మంది అసెంబ్లీ పార్లమెంటులో ఉంటున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఆ పార్టీ 4వ జిల్లా మహాసభ ర్యాలీలో జాతీయ కార్యవర్గ సభ్యుడు చామ వెంకటరెడ్డితో కలిసి సాంబశివరావు పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీ చిన్నదే కావచ్చు కానీ దేశానికి ప్రధానమంత్రుల కంటే ఉన్నతమైన నాయకులను అందించిందన్నారు. కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చి నేరపూరిత రాజకీయ నాయకులను జైళ్లలో పెట్టే రోజులు వస్తాయని కూనంనేని అన్నారు. అసెంబ్లీలో ఉండేదెవరో తెలుసా? డబ్బులు బాగా సంపాదించినటువంటి వాళ్ళు, అక్రమంగా సంపాదించినటువంటి వాళ్ళు, జైలులో ఉండాల్సిన వాళ్ళు అసెంబ్లీలో పార్లమెంటులో ఉంటున్నారు 90% మంది. మీరు ఈ దేశాన్ని పరిపాలించేటువంటి మంచి ప్రజలు ఎన్నుకున్న రాజ్యాంగంలో ప్రమాణం చేసినటువంటి పాలకులా లేకపోతే రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే రాక్షసులా? మీరు సమాధానం చెప్పాలి. మీ దగ్గర రాజ్యం ఉండొచ్చు, తుపాకులు ఉండొచ్చు, మీరు సంపాదంటే ఒక శక్తే 100 మంది కొడతారు.